హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ కెరీర్ గైడెన్స్. నేను ముందుగా దాదాపుగా కూడా అడ్మిషన్స్ ప్రక్రియ మొదలవుతా ఉంది. ఇంజనీరింగ్ యూనివర్సిటీలు కావచ్చు, లేదంటే యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అంశంలో చాలామంది పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఏ యూనివర్సిటీ తీసుకోవాలి, ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎలాంటి యూనివర్సిటీని ఎంచుకోవాలి, దాంతోపాటుగా ఉన్నటువంటి బెస్ట్ యూనివర్సిటీలు ఏంటి, మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలు ఏంటి, ఆ యూనివర్సిటీలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి, వీటికి సంబంధించిన ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటాయి, వీటన్నిటిపైన కూడా తల్లిదండ్రులు పిల్లలు సర్చింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కాలేజీలు స్టార్ట్ అవబోతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ఆలోచిస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వీటన్నిటికీ ఒక క్లారిటీ ఇచ్చేందుకే ఈరోజు మనతో పాటుగా మనోజ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అనేక క్లాసులు కూడా చెప్తా ఉన్నారు పిల్లలకు అనునిత్యం కూడా. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నా సార్. బేసిక్గా ఏంటి అని అంటే మనకు వస్తున్నటువంటి డౌట్స్ కానివ్వండి, చాలా మంది మన కామెంట్స్ చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలు, బెస్ట్ యూనివర్సిటీలు ఏంటి, దేంట్లో మా పిల్లల్ని చేర్పిస్తే బాగుంటుంది, దాంతోపాటుగా ఫ్యూచర్లో ప్లేస్మెంట్స్ వీటికి ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. వన్స్ వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. అయితే ఏం లేదండి, మనకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణలో కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా మంచి మంచి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ పిల్లల్ని మంచిగా చదివియాలంటే ఇప్పుడు ఎంసెట్లో ర్యాంక్ రాకున్నా కానీ, లేకుంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అయినా కానీ, మంచి బ్రాంచ్లలో సీట్ కావాలన్నా కూడా మంచి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచి ప్లేస్మెంట్స్ అయ్యే యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీస్ దూసుకెళ్తున్న ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే ప్లేస్మెంట్ రంగంలోనైనా అభివృద్ధిలైనా ఒక ఎడ్యుకేషన్ మీద మంచి ర్యాంకింగ్స్ తోటి, NIRF ర్యాంకింగ్స్ తోటి వచ్చిన యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మనం చర్చించుకుందాం ఏంటంటే, చాలా మంది పేరెంట్స్కైనా పిల్లలనైనా వాళ్ళకి ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఒక యూనివర్సిటీని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు టాప్ 7 యూనివర్సిటీస్ ఏమున్నాయి, 7-8 యూనివర్సిటీస్ ఉన్నాయి తెలంగాణలో, అవి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ముందుగా మనకేంటంటే టాప్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ. ఫస్ట్ వచ్చేసి మనకు అంటే ఇది నెంబర్ 1 నెంబర్ 2 అని ఇంకా ఏం లేదు, ఎందుకంటే అన్ని యూనివర్సిటీస్ ఒకేలా ఉంటాయి. కాకపోతే పర్ఫార్మెన్స్ అన్నది వేరేలా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది కొంచెం మార్పులు ఉంటాయి. అదేవిధంగా ఏంటంటే ఫోకస్ ఆన్ ఇంజనీరింగ్ అన్నవి, కాన్సన్ట్రేషన్ ఇంజనీరింగ్ మీద కొన్ని కాలేజెస్ ఉంటాయి, MBA మీద కాన్సన్ట్రేట్ చేసేది ఉంటాయి, ఈ ఆర్ట్స్ సైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేది వేరే ఉంటాయి. ఇప్పుడు కామన్గా మనకి ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్కి బెస్ట్ ఇంజనీరింగ్ ఎక్కడ ఉండాలి అని మనం చూసుకునేది ఉంటే, మనకు ఫస్ట్ వచ్చేసి SR యూనివర్సిటీ వరంగల్లో ఉందండి. ఇది వరంగల్లో ఉంది. SR యూనివర్సిటీ వరంగల్లో ఉంది. కామన్ తర్వాత మహేంద్ర యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది, అనురాగ్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది, మల్లారెడ్డి యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది, ఓక్సెన్ హైదరాబాద్లోనే ఉంది, ఇక్వై హైదరాబాద్లోనే ఉంది. ఇది డీమ్డ్, ఇది వరంగల్ యూనివర్సిటీ, కానీ ఇక్కడ కూడా పెడుతుండ్రు వీళ్ళు. మనం దీన్ని ఫస్ట్ అయితే దీన్ని కొంచెం పక్కన పెట్టేద్దాం. ఈ యూనివర్సిటీని కొంచెం పక్కన పెట్టాం. గీతం యూనివర్సిటీ అంటే మన విశాఖపట్నం, కానీ ఇక్కడ కూడా వీళ్ళ ప్రెజెన్స్ ఉంది. ఇది విశాఖపట్నంది, ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా వీళ్ళ ప్రెజెన్స్ ఉంది. సరే, ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏంటంటే ప్లేస్మెంట్స్ చూద్దాం. జనరల్గా అందరు తల్లిదండ్రులు ఏం చేయాలంటే నెట్లోకి వెళ్ళి ఇప్పుడు SR యూనివర్సిటీ అని ఉందని అనుకోండి, వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం మనం. SR యూనివర్సిటీ వెబ్సైట్ అండి. ఈ SR యూనివర్సిటీ వెబ్సైట్ పోయిన తర్వాత అంటే ఇక దీంట్లో అన్నీ ఉంటాయి అన్నట్టు. అబౌట్ కాలేజ్ గురించి ఉంటుంది, అకాడమిక్స్ ఉంటుంది, ప్రోగ్రామ్స్ ఉంటుంది, అడ్మిషన్స్ ఉంటుంది, రీసెర్చ్, ఇంటర్నేషనల్, తర్వాత ప్లేస్మెంట్స్ అండ్ క్యాంపస్ లైఫ్, ఇవన్నీ కాలేజీలలో కామన్గా ఉంటాయి. సరే, ఇప్పుడు మనం దీంట్లో ఏ క్రైటీరియాని చూసుకోవాలి, స్టడీస్ ఎక్కడ ఉన్నాయి, పెర్ఫార్మెన్స్ ఎక్కడ బాగా చేస్తున్నాయి కాలేజెస్ అంటే, మనం డైరెక్ట్ ప్లేస్మెంట్స్ దానికి పోదాం. ప్లేస్మెంట్స్ లో పోయేది ఉంటే, వీళ్ళు గత సంవత్సరం అంటే ఈ ఇయర్ 2025గా వచ్చింది. ఈ 25లో కాలేజ్ ప్లేస్మెంట్స్ ఎట్లా జరిగినాయి, కాలేజ్ SR యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ అంటే వీళ్ళు 51 lakhs పర్ యానం ప్యాకేజ్, శివకృష్ణ అని CSC బ్రాంచ్ 51 lakhs, 44 lakhs నిహాల్ 2025 బ్యాచ్, ఇది 2025 బ్యాచ్ లేటెస్ట్ లా. ఇప్పుడు ఏంటంటే మనం అన్ని యూనివర్సిటీస్ ఇవన్నీ ఆల్రెడీ స్టడీ చేసినాం. దాంట్లో టాప్ ప్యాకేజ్ ఏ కాలేజ్కి వస్తుంది, ఏ యూనివర్సిటీస్కి వచ్చినాయి అని మనం చూసినప్పుడు ఫస్ట్ ప్లేస్లో SR యూనివర్సిటీ ఉంది. టాప్ ప్యాకేజెస్ వచ్చిన యూనివర్సిటీలో ఫస్ట్ది 51 lakhs, 44 lakhs, ఇలా ఒక్కరికనే కాదు చాలా మందికి మంచి మంచి ప్యాకేజెస్ వచ్చినాయి. 1, 2, 3, 4, 5, 6 ఒక 44 లక్షల ప్యాకేజ్ ఇద్దరికి వచ్చింది. తర్వాత 34.5 లక్షల ప్యాకేజ్, మళ్ళీ
4.5 లక్షల ప్యాకేజ్. ఇట్లా చాలా మందికి ఇట్లా మంచిగా వచ్చింది. దీంట్లో వీళ్ళు ప్లేస్మెంట్ అయిన వాళ్ళని కంప్లీట్ ప్లేస్మెంట్ అయిన వాళ్ళని చూడాలి. 12,000 ప్లస్ ప్లేస్మెంట్స్ అయినాయండి. 1,200 స్టూడెంట్స్ ప్లేస్మెంట్ అయినరు. దాంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 51 lakhs అని ఉంది. ఇవన్నీ కంపెనీస్, ఈ ఎన్ని కంపెనీస్ నుంచి ఎన్నెన్ని ఆఫర్స్ వచ్చినాయి అన్నది కూడా ఇన్ డీటెయిల్గా ఉంది. ఒక మైక్రోసాఫ్ట్ వచ్చింది, సేల్స్ ఫోర్స్ వచ్చింది, సర్వీస్ పేపాల్, ఇవన్నీ కూడా మనం ఇట్లా డీటెయిల్ చూసుకోవచ్చు. ఇన్ఫోసిస్ వచ్చింది, క్యాప్జెమినీ వచ్చింది, ఇన్ని కంపెనీస్ వీళ్ళ కాలేజ్కి వచ్చినాయి అన్నట్టు. ఇట్లా మనం ఎన్నెన్ని కాలేజ్ వచ్చినాయి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మనకు ఇది చూడండి. ఇది మెయిన్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 51 lakhs. టాప్ 10% యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 21 lakhs. మొత్తం ఓవరాల్ కాలేజ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 6.5 lakhs per annum. తర్వాత ప్లేస్మెంట్ 92% ప్లేస్మెంట్స్ అయినాయి. రిక్రూట్మెంట్ ఎన్ని కంపెనీస్ వచ్చినాయి, ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారు, 25 కంపెనీస్ ఉన్నాయి. ఇట్లా దీని ఎస్ఆర్ ప్లేస్మెంట్స్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ అయితే మేము మా అనాలిసిస్ ప్రకారం మేము చూసిన దాని ప్రకారం తెలంగాణలో హైయెస్ట్ ప్యాకేజ్ ఎస్ఆర్ వాళ్ళకి వచ్చింది, ఎస్ఆర్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి వచ్చింది. అది ఒక్కరికి ఎవరికో వచ్చుడు కాదు, చాలా మందికి 40 lakhs అబోవ్ 40 lakhs వచ్చిన వాళ్ళు ఉన్నారు. సిఎస్సి డిపార్ట్మెంట్ నుంచి బెస్ట్ సిఎస్సి డిపార్ట్మెంట్కి దీంట్లో తిరిగే లేదన్నట్టు ఇది ఇట్లుంది. ఇక మహేంద్ర యూనివర్సిటీకి వద్దాం. మహేంద్ర యూనివర్సిటీలో 38 lakhs ప్యాకేజ్. మస్తు పేరు గన్న యూనివర్సిటీ మహేంద్ర యూనివర్సిటీ, చాలా మంచి పేరు గల యూనివర్సిటీ. కానీ దానిలో ఫీజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది హైదరాబాద్, ఓన్లీ బికాస్ ఆఫ్ హైదరాబాద్ ప్లస్ మహేంద్ర అంటే ఒక బ్రాండ్. అంటే మహేంద్ర వాళ్ళు ఏంటంటే కాలేజెస్లో లేరు, ఈ మహేంద్ర వాళ్ళది ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అది ఆల్ ఇండియా లెవెల్లో బ్రాండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కాలేజెస్ లేకున్నా వాళ్ళ కంపెనీసే కొన్ని వస్తాయి. అయినప్పటికీ కూడా వాళ్ళకి ప్యాకేజ్ ఏంటంటే హైయెస్ట్ ప్యాకేజ్. ఇది అన్ని వాళ్ళ వెబ్సైట్లలో చూస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కాలేజ్ వెబ్సైట్, కాలేజ్ వాళ్ళు ఇచ్చిన డేటాని బట్టే మనం చెప్తున్నాం అన్నట్టు. ఇక వేరే ఇంకా మనం సృష్టించి చెప్పేది ఏం లేదు. 38 lakhs యావరేజ్ ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజ్. తర్వాత యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 9.1 lakhs. ఇట్లా ఉన్నాయండి. వాళ్ళకి ఈ కంపెనీస్ వాళ్ళ క్యాంపస్కి వచ్చిన కంపెనీస్ ఏంటంటే అమెజాన్, డెల్, టెక్ మహేంద్ర, మైక్రోసాఫ్ట్, ఏడిపి. ఇట్లా ఇది టెక్ మహేంద్ర గురించి. ఇంకో ఇక ప్లేస్మెంట్స్ ఎట్లా అయినాయి ఏంటి అంటే దాదాపు దీంట్లో మంచిగానే ఉంటుంది ప్లేస్మెంట్స్ మహేంద్రలో. ఇక మల్లారెడ్డి కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయి మనం చూసేది ఉంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 22 lakhs per annum, 22.4 lakhs per annum. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి అంటే 5 lakhs. అంటే అందరికి కలిపి ఇప్పుడు మనం యావరేజ్ ప్యాకేజ్ అంటే ఇక మీకు తెలుసు కదా, యావరేజ్ ప్యాకేజ్ ఎట్లా చూస్తారో 5 lakhs per annum. 1100 మంది ప్లేస్మెంట్స్ అయినారు. 45 కంపెనీస్ ఇక్కడికి వచ్చినాయి. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే అనురాగ్ యూనివర్సిటీ. ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఇన్ హైదరాబాద్. దీంట్లో ప్లేస్మెంట్స్ ఎట్లయినాయి అని చూద్దాం. కొంతమంది మేము డేటా సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే కొంతమంది పెర్ఫార్మెన్స్ మంచిగా లేని వారు డేటాని హైడ్ చేసిండ్రు, డేటాని ఎక్కువ డిస్ప్లే చేయట్లేదు. నార్త్ కాలేజెస్ అయితే, నార్త్ యూనివర్సిటీస్ అయితే అన్ని బోగస్. వాళ్ళు చెప్పేది ఎట్లుంటుందంటే పిల్లగాడు ఇక్కడ చదువుకుంటాడండి 2020 వాళ్ళు ఇచ్చే డేటా కూడా ఎవరు పోయి చూడొచ్చు అక్కడ. ఇవేమో మన సౌత్ కాలేజెస్ వరకు అయితే కొంతవరకు అయితే వాళ్ళ డేటా అంత పర్ఫెక్ట్ ఉంది, నో డౌట్. ఇక సౌత్ కాలేజెస్ అంతా మోసాలు, దగా, కుట్రలు ఇట్లాంటివి ఏం లేవు. కొన్ని కాలేజీలు వేసుకుంటాయి కానీ కోట్ల 4 crores ప్యాకేజ్, 5 crores ప్యాకేజ్ అని ఉన్నది. అవన్నీ ఉత్తమ చెట్లు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ యూనివర్సిటీలో బీటెక్ చేసిండు అనుకోండి, ఫారెన్కి వెళ్ళి ఎంఎస్ చేసిన వాళ్ళది, ఎంఎస్ చేసిన తర్వాత అక్కడ జాబ్ చేసిన తర్వాత వాళ్ళు 2-3 సంవత్సరాల తర్వాత జాబ్ వచ్చినప్పుడు 2 కోట్లు ప్యాకేజ్ అట్లా ఉంటే అది కూడా తీసుకొచ్చి మా యూనివర్సిటీ అబ్బాయికి ఇంత శాలరీ. అది కాదు, ప్లేస్మెంట్ కాలేజీలో అయినప్పుడు ఎంత ప్యాకేజ్ వస్తుంది అన్నది మెయిన్. కానీ వాళ్ళు అట్లా మార్కెటింగ్ మన కొన్ని సౌత్ సైడ్ అట్లా చేస్తలేరు. కాలేజెస్, యూనివర్సిటీస్ కొన్ని క్రెడిబిలిటీ ఉన్నాయి, పగడబందీగా మంచిగా చేస్తున్నాయి. కానీ నార్త్ సైడ్ ఉన్న కాలేజెస్లలో పిల్లలు మోసపోతున్నారు. 3 కోట్లు 4 కోట్ల ప్యాకేజ్ చూసి అది మోసపోతున్నారు. అట్లా ఉండదు. ఫ్రెషర్స్కి అంత ప్యాకేజెస్ రావు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫ్రెషర్స్కి అంత ప్యాకేజెస్ రావు. అంత ఎక్కడనో ఒకరికో ఇద్దరికో వచ్చేది ఉంటే అది వాళ్ళ అల్టిమేట్ స్కిల్స్ ఉన్న వారికి వస్తుంది. ఇక అనురాగ్ యూనివర్సిటీది 6 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉంది వీళ్ళది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 20 lakhs. హైయెస్ట్ ప్యాకేజ్ మీరు చూడండి 20 lakhs. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6 lakhs. ఆఫర్స్ ఓన్లీ 1400 వాళ్ళ ఆఫర్స్ వచ్చినాయి. ఇంటర్న్షిప్ 350, రిక్రూటర్స్ ఏమో 100 రిక్రూటర్స్ వచ్చిండ్రు వాళ్ళ కాలేజ్కి.
ఇదంతా అనురాగ్ సంబంధించిందే. కానీ చూడకపోతే ఈ సంవత్సరం కొంచెం అన్ని ప్లేస్మెంట్స్ అన్ని తక్కువనే ఉన్నట్టున్నాయి. అన్ని కాలేజ్కు కొంచెం తక్కువనే వచ్చింది. ఇది వచ్చేసి ఓక్సెన్ యూనివర్సిటీ. ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్. పేరు గల యూనివర్సిటీ, డబ్బులు కూడా ఎక్కువనే ఖర్చు తీసుకుంటారు. అంటే ఫీజెస్ ఎక్కువ ఉంటాయి ఈ యూనివర్సిటీలో. 100% ప్లేస్మెంట్ ట్రాక్ అంట. ఇది 100% ప్లేస్మెంట్ ట్రాక్ అనేది మనం అది ఆలోచించాలి. కొంచెం అటు ఇటు ఉన్నా కూడా వాళ్ళు 100% అని వేసుకుని చెప్పుకోవడానికి బాగుంటుంది. కాబట్టి జెన్యున్ ఉన్న వాళ్ళు మనకు తెలుస్తుంది. ఓ పర్సెంటేజ్ ఇది 100% అందరికందరు జాయిన్ అవుతారా? అందరికందరికి ఆఫర్స్ వచ్చి ఉండొచ్చు, కానీ జాయిన్ అవుతారా ఏమో తెలియదు. సరే, 100% ప్లేస్మెంట్స్ అన్నది వాక్సన్ యూనివర్సిటీ. దాని తర్వాత హైయెస్ట్ సిటీసీ 19 lakhs సిటీసీ ఉంది. ఓవరాల్ యావరేజ్ సిటీసీ 9.9 ఉంది. టాప్ 20 యావరేజ్ సిటీసీ వచ్చేసి 12 లక్షలు ఉంది. ఇండస్ట్రీస్ 200+ వచ్చినాయి. ఇది ఇగో ఈ కంపెనీస్ అన్నీ వచ్చినాయి అన్నట్టు. ఒరాకిల్, మైక్రాన్, రాక్వెల్ ఆటోమోషన్, టెక్ మహేంద్ర, ఎస్పీ గ్లోబల్, ఫెడరల్ బ్యాంక్, ఇట్లాంటి కంపెనీస్ అన్ని మీరు ఇట్లా చెక్ చేసుకోవాలి. ఇంకేమున్నాయి మన కాలేజెస్? ఇంకేమున్నాయి? ఇక్వై యూనివర్సిటీ వీళ్ళ ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయి చూద్దాం. అంటే కొంతమంది ఏంటంటే 2025 డేటా ఇంకా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మరి సరిగ్గా ప్లేస్మెంట్స్ అయినాయో లేదో తెలియదు. ఒక ఎస్ఆర్ వాళ్ళు మాత్రమే 2025 కూడా వాళ్ళు రిలీజ్ చేసిండ్రు వాళ్ళ వెబ్సైట్లో. మిగతావి కాలేజీలు చాలా పాత డేటానే ఉంది, కొత్తవి అప్డేట్ కాలేదు. అంటే ఈ సంవత్సరం మంచిగా వచ్చినాయో రాలేదో, పాత చెట్టు పేరు చూపెట్టి కాయలు అమ్మినట్టు పాత చూపెట్టుకుంటున్నారు, మనకు తెలియదు. కానీ ఇక ఇక్ఫై ప్లేస్మెంట్ అయితే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 46 lakhs. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 46 lakhs. పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్ 72%. యావరేజ్ శాలరీ వచ్చేసి 6 lakhs. ఇక్కడ పర్సెంటేజ్ తక్కువనే ఉంది, పర్సెంటేజ్ కూడా పెద్ద ఎక్కువ ఏం లేదు, తక్కువనే ఉంది. ఇక్ఫై 2020 నుంచి 24 వరకు ఒకటే స్టెమ్లు ఇచ్చేసింది అన్నట్టు. 4 ఏళ్ళు గెలిపించిండ్రు. అంటే ఈ 2025లో అసలు రిజల్ట్ ఏందన్నది మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇంకా ఇన్ డీటెయిల్ గా కూడా సెర్చ్ చేయండి. గీతమ్స్, ఇది విశాఖపట్నంలో ఉన్న యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ. గీతమ్స్ వాళ్ళు ప్లేస్మెంట్స్ దాని గురించి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. సో గీతం యూనివర్సిటీ అయితే ఇవ్వలేదు. మనకు మహేంద్ర చూసినాం, ఎస్ఆర్ క్యాంపస్ చూసినాం, మల్లారెడ్డి చూసినాం. ఇప్పుడు ఈ అన్నిట్లలో కంపేర్ చేసేది ఉంటే నెంబర్ 1 పొజిషన్ ఈ సంవత్సరం అంటే ఇప్పుడు పాస్ట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్ వచ్చేసి ఎస్ఆర్ వాళ్ళది ప్లేస్మెంట్స్ బాగున్నాయి. మీరు వాళ్ళ వెబ్సైట్సే చూసుకోవచ్చు. కన్ఫర్మ్ వాళ్ళ వెబ్సైట్స్లోనే వాళ్ళ ర్యాంక్స్ అయినా ఏదైనా కూడా మంచి బాగున్నాయి ప్లేస్మెంట్స్. ఇది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 98th ర్యాంకింగ్లో ఉంది. మిగతా ఇది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎక్కడుందో, మహేంద్ర యూనివర్సిటీ ఎక్కడుందో తెలియదు. మల్లారెడ్డి అయితే 150 to 200+ ఉంటుంది. ఇది 150 to 200 ఉంటుంది. అనురాగ్ యూనివర్సిటీ, ఓక్సన్ కూడా ఎక్కడ ఉందో చూడాలి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్. ఫస్ట్ మీకు అందరికీ చెప్పిన ఏంటంటే వీటి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూడండి, అన్ని కాలేజెస్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్ చూడండి, వెబ్సైట్లో వెతకండి, ప్లేస్మెంట్ చూడండి, క్యాంపస్ ఎట్లుంటుందో చూడండి. ఇవన్నీ కూడా అంటే పోలేని వారు ఇప్పుడు నేను చెప్తున్న డేటా అంతా ఏదో ఇది కాదు. ఎగ్జాక్ట్లీ గూగుల్లో సెర్చ్ చేసిన, వాళ్ళ వెబ్సైట్ సెర్చ్ చేసిన, చాట్ జీపీటీని అడిగిన బెస్ట్ యూనివర్సిటీ ఏది అని చెప్పి చాట్ జీపీటీ చెప్పిన దాన్ని బట్టే మనం ఇస్తున్నాం. అంటే చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. అవి డేటా అంతా రిఫర్ చేసుకొని మనకు మంచి అవుట్పుట్ ఇస్తుంది అన్నట్టు. ఏది అడిగినా ఇప్పుడు చాట్ జీపీటీ కావచ్చు, ఏఐ కావచ్చు, ఏదో వాట్సాప్లలో కూడా ఉంటుంది కదా ఏఐ. సో ఆ డేటా అంతా బేస్ తీసుకొని ఇప్పుడు మనకేం టెన్షన్ లేదు, వెరీ ఈజీ అన్నట్టు, ఎత్తుకోవడం చాలా ఈజీ. కాకపోతే పేరెంట్స్ అయినా పిల్లలైనా కొంచెం టైం తీసుకొని మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ర్యాంకింగ్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ర్యాంకింగ్. మనం ఏ పిల్లలైనా కూడా ఎట్లా చదువుతుండ్రు అంటే బాగా చదువుతుండ్రు అంటారు అందరూ, కానీ ర్యాంకులు చూస్తేనే మాత్రం ర్యాంకింగ్ అన్నది ఇస్తే ఆ కాలేజ్లో అయినా స్టూడెంట్స్ అయినా కూడా వాళ్ళ ర్యాంకింగ్ బట్టే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏందన్నది మెజర్ అవుతుంది. అదే విధంగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఏంటంటే కాలేజ్ పెర్ఫార్మెన్స్ని డిసైడ్ చేసి ఇచ్చే ర్యాంకింగ్. కాబట్టి అది కాలేజ్ పెర్ఫార్మెన్స్లో ఏ కాలేజ్ బాగుంది, ఏ యూనివర్సిటీ బాగుంది అనేది చూసి జాయిన్ కాండి. ఇంకొకటి ఏంటంటే ఆ కాలేజ్లలో ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయి, కంపెనీస్ ఎట్లున్నాయి, ఫ్యాకల్టీ ఎట్లుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంది, ఇంకా ఇంక్యుబేటర్ సెంటర్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకొని కాలేజీలలో జాయిన్ కండి. ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పిన, నిన్న ఆల్రెడీ ఒక వీడియో రఫ్గా తీసిన.
మళ్ళీ తర్వాత ఏంటంటే నేను వీడియోలు తీయకముందే పాపం అరే కొంతమంది పిల్లలు పేరెంట్స్ అయినా ఫోన్ చేసేది ఏంటంటే మీరు కొంచెం ముందు తీసేది ఉంటే బాగుండు, మేము అనుకోకుండా ఈ కాలేజీలో జాయిన్ చేసినాం, ఈ కాలేజీలో ఇంత డొనేషన్ కట్టినాం అని చెప్పి అంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి రఫ్ వీడియోస్ తీయాల్సి వస్తుంది, తర్వాత ఇట్లా మీకు ఒక్కొక్కటి డిస్ప్లే చేయాల్సి వస్తుంది. మీరు చూసుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ర్యాంకింగ్ ఒకటి, ప్లేస్మెంట్స్ ఒకటి, అయితే ఫ్యాకల్టీ ఒకటి, ఫ్యాకల్టీ ఎంతమంది ఎంత పిహెచ్డి చేసిన. ఇంకోటి ఏంటంటే లెగసీ. ఒక ఇన్స్టిట్యూట్ నడిపించేటప్పుడు అనుభవస్తులు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే ఉందనుకోండి, 30 ఏళ్ళ అనుభవస్తుడు అని అంటారు కదా కామెడీగా, అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ అట్లా ఉంటుంది అన్న. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ పెర్ఫార్మెన్స్ వేరే ఉంటుంది. కాబట్టి ఏ కాలేజ్కి ఏ యూనివర్సిటీకి అంత లెగసీ ఉంది, అన్ని సంవత్సరాల నుంచి విద్యా సంస్థ మీద ఉన్న వాళ్ళు మాత్రమే కాలేజ్ని మంచిగా నడిపించగలుగుతారు. అదేవిధంగా ఏంటంటే వాళ్ళకు కరికులం మంచిగా, ఇప్పుడు యూనివర్సిటీలలో వీటిలలో వాళ్ళ ఇష్టం ఉన్న కరికులం వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. లేటెస్ట్ ట్రెండింగ్ కరికులంతో ప్రతి ఒక్క యూనివర్సిటీ ఉంటుంది. ఇప్పుడు మనం అంటాం కదా, ఇప్పుడు కాలేజెస్లలో ఈ పాత యూనివర్సిటీస్లలో పాత సిలబస్ చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఏంటంటే వాళ్ళ కరికులం వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. కొత్తగా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ తగ్గట్టు ఇండస్ట్రీకి ఎట్లా కావాలో అట్లా వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. కాబట్టి ఇట్లాంటి ర్యాంక్స్ అనేవి అచీవ్ చేసుకుంటారు. సో ఇది కాలేజ్కు యూనివర్సిటీకి చాలా డిఫరెన్స్ ఉంటాయి. మనం ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసాం. కాలేజ్ ఏదో కాలేజ్లో జాయిన్ చేసే కంటే యూనివర్సిటీలో జాయిన్ చేస్తే మంచిది. యూనివర్సిటీస్లలో డొనేషన్స్ ఉండవు, నార్మల్ ఫీ మాత్రమే ఉంటుంది. సెమిస్టర్ ఫీజు ఉంటుంది, ఇయర్ సెమిస్టర్ ఫీజు మనం కట్టుకోవచ్చు. నమస్తే ఫ్రెండ్, మీ మనోజ్. మేము కూడా ఎక్కడి నుంచో రీసెర్చ్ చేసి కంప్లీట్గా కూడా కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడం, గూగుల్ నుంచి సెర్చ్ చేయడం, వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ తీసుకొని కంప్లీట్గా మేము ముందుకు తీసుకురావడంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే వీటిని సెర్చ్ చేసినప్పుడు వాటికి సంబంధించిన కంపెనీ ప్లేస్మెంట్స్ కావచ్చు, హైయెస్ట్ ప్యాకేజెస్ కావచ్చు, యావరేజ్ ప్యాకేజ్ ఎట్లున్నాయి, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మీరు కూడా ఒకసారి రీసెర్చ్ కంప్లీట్గా కూడా గూగుల్, ఇప్పుడు అందరూ కూడా స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉన్నారు, ల్యాప్టాప్స్ వాడుతూ ఉన్నారు, ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళండి, సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీ పిల్లల్ని ఏ యూనివర్సిటీలో జాయిన్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అనేది ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ నేను చూస్తుండండి KMR కెరీర్ గైడెన్స్.